జై శ్రీమన్నారాయణ. ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్లోను, తెలుగు రాష్ట్రాల్లోనూ, భారతదేశంలో నెలకొన్నటువంటి విశేషమైనటువంటి వర్షాభావ పరిస్థితులను పరిశీలించి చాలామంది పెద్దలు ఎలాగైనా కరువు తాండవిస్తుందని ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగముగా ప్రభుత్వం వారు కూడా రైతులకు మేలు చేయడానికి రకరకాలైనటువంటి సహాయ సహకారాలు అందించడము, అందులో శీఘ్రమే వ్యవసాయానికి ఎకరాకి 160 రూపాయలు చొప్పున ఇన్సూరెన్స్ చేయడానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే మెట్టు పంటలు వేయమని, వాటికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు కూడా సరఫరా చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అలాగే ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు పేర్కొన్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గారు కూడా విశేషమైనటువంటి తన శక్తి సామర్థ్యాలన్నీ ఒడ్డి ఎప్పటికప్పుడే అధికారులను, రైతులను అప్రమత్తం చేస్తున్నారు. టెక్కల్లో ఉన్నటువంటి ఆర్డీఓ గారు గౌరవనీయులు కృష్ణమూర్తి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడమే కాకుండా తాను స్వయంగా ఫీల్డ్లో పర్యటిస్తూ అధికారులతోనూ రైతులతోనూ చర్చలు కొనసాగిస్తున్నారు. పరిస్థితి ఇలా కొనసాగుతుండగా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రంలో తప్పనిసరిగా కరువు తాండవిస్తుందని చెప్పి, భయంకరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని చెప్పి పలువురు రైతాంగము, ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా చాలా ఆందోళనగా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఎలాగైనా దైవ కటాక్షాన్ని పొందాలని రావివలస గ్రామంలో కొందరు పెద్దలు ఆలోచన చేసి, రావివలసలో ఉన్నటువంటి సుషేణుడి చేతను ఆవిర్భవింపబడినటువంటి స్వయం వ్యక్త ఎండల మల్లికార్జున స్వామి వారికి ఈరోజు విశేషంగా శాంతి చేస్తూ 116 కుండలతోనూ చక్కనటువంటి అభిషేకము, సుగంధ ద్రవ్యాల అభిషేకము, పాలాభిషేకము, పంచామృతాభిషేకాలు కూడా చేసి లోక కళ్యాణం కోసము ఆ స్వామిని శాంతింపచేస్తే తప్పనిసరిగా వర్షం పడుతుందని ఈ ప్రాంతంలో నమ్ముతూ ఉంటారు. అలాగే గత కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడైనా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ఈ రావివలస గ్రామంలో విరట్ పర్వాన్ని పారాయణం చేయించి, అలాగే వరుణ జపాన్ని కూడా చేయించి విభావక మహర్షి తాలూకా కుమారుడైనటువంటి ఋష్యశృంగిని కూడా జపం చేయడమైంది. ఇందులో భాగంగా ఈరోజు అభిషేకం చేయడమైంది. ఈ అభిషేకంలో గౌరవనీయుడు పురాణ ప్రవచనకర్త, ప్రాచీన కాలం నుంచి రావివలస గ్రామ అభివృద్ధికి ఎంతో ఇలాంటి విషయాల్లో సహకరిస్తున్నటువంటి పాత్రల మల్లేశ్వరరావు గారు కూడా ఈ సందర్భంగా సన్మానం చేశారు. గ్రామ పెద్దలు, దేవాలయ అర్చకులు, దేవాలయ నిర్వాహకులు, కార్యనిర్వహణాధికారి, స్థానిక మాజీ జడ్పీటీసీ ఎల్ఎల్ నాయుడు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు వరుణ జపం అనంతరము ఋష్యశృంగ జపాన్ని స్థానిక లలితాపీఠంలో విశేషంగా చేసి గత కొద్ది రోజులుగా చేస్తూ ఆ అభిషేకంలో కూడా పాల్గొన్నారు. స్థానిక లలితాపీఠ నిర్వాహకులు గౌరవనీయులు రెడ్డిబాబు గారు, ఇతర ప్రముఖులు కూడా ఈ గ్రామంలో పాల్గొన్నారని చెప్పి మనం చేయడం. జై శ్రీమన్నారాయణ.